తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రియ సంఘమా, ఈ బైబిల్ స్టడీ వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో మరొకసారి మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. మనము ఈ యొక్క వాక్యము యొక్క ధ్యానముల ఈ పరంపరలో మనము ఉన్నాము. ఈ వాక్యముల ధ్యానంలో నిమగ్నమై ఉన్నాం. గడిచిన కాలంలో మనము కీర్తనల గ్రంథంలోని 10 కీర్తనలు మనము కొంతవరకు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఈ 10 కీర్తనల్లో ఉన్నటువంటి విశిష్టతను మనము జ్ఞాపకం చేసుకున్నాం, కనుగొన్నాం. ది థీమ్ దట్ ఈస్ సెంటర్డ్ అరౌండ్ ద బుక్ ఆఫ్ సామ్, and particularly the context in which the book of Psalms is rendered into the Bible has been witnessed by all of us during the course of our meditations all these days along. ఈ దుష్టులు అనేటువంటి మాట మనకు ప్రామాణికంగా ఇవ్వబడింది. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక అనేటువంటి మాటలో నుంచి కీర్తనల గ్రంథం యొక్క ధ్యానాంశం ప్రారంభమవుతుంది. ఈ యొక్క క్రమంలో మనము 10 వారాలలో 10 కీర్తనలు మనము ధ్యానం చేసుకున్నాం. మరి గత బైబిల్ స్టడీ క్లాస్లో మనము 10వ కీర్తన ధ్యానం చేసి ఉన్నాం. మరియు అంతకుముందు వారంలో 9వ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం. ఈ 9, 10 అనే ఈ కీర్తనలు ఒకే కీర్తనగా పరిగణించబడ్డాయి. 9వ కీర్తనలో మనకు ఒక టైటిల్ ఏర్పాటు చేయబడింది. 10వ కీర్తనకు వచ్చేసరికి మనకు టైటిల్ అంటూ ఏమీ కనబడకపోవటం చేత దీనిని మనము ముందు కీర్తన అనగా 9వ కీర్తనకు కొనసాగింపుగా మనము పరిగణించడం జరిగింది. బైబిల్ పండితులు కూడా అదే విధంగా దీన్ని పరిగణించడం జరిగింది. ఈ దినము 11వ కీర్తన మనము ధ్యానం చేయనై ఉన్నాము. 11వ కీర్తన ఈ 9, 10 కీర్తనలకు కొనసాగింపుగానే మనము చూడగలం. కారణం ఏంటంటే ఈ 3 కీర్తనలు 9, 10, 11 కీర్తనల్లో ఒకే ఒక అంశం తిరుగులాడుతూ ఉంది. వన్ థీమ్ ఇన్ పర్టిక్యులర్ రన్స్ అండ్ మేక్స్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ దీస్ 3 Psalms 9, 10 and 11. ఇంతకు ఈ 3 కీర్తనల్లో తిరుగులాడుచున్నటువంటి ఈ అంశం ఏమై ఉన్నదంటే దానికి మనము ముందు కీర్తనలో 10వ కీర్తనలోకి వెళ్తే అక్కడ కీర్తనాకారుని యొక్క ప్రశ్న, ఏం ప్రశ్న అండి అది? ది సక్సెస్ ఆఫ్ ది వికెడ్, why the wicked are successful అనే ప్రశ్న 9, 10 కీర్తనల్లో సంధిస్తూ ఉంటుంది. ఎందుకు దుష్టులు దీవించబడుతున్నారు? మరి దుష్టులు దీవించబడటం అనేది దావీదు గారి యొక్క ప్రశ్న. కానీ ఈ దినం ఈ ప్రశ్న దావీదుకు మాత్రమే కాదు, కానీ ఇప్పటి ప్రజానీకం అయినటువంటి మనకు, దేవుని యొక్క బిడ్డలకు, నీతిగా జీవించేటువంటి వారికి, యథార్థత కలిగి జీవిస్తున్నటువంటి ప్రజలకు
ప్రార్థనా యోధులకు ప్రశ్నించేటువంటి ప్రశ్న, ఎందుకు ప్రభువా దుష్టులను దీవిస్తున్నావు అనేటువంటి ఈ ప్రశ్న మనమందరం కూడా వేస్తూనే ఉంటాం, ప్రభువుని మనం అడుగుతూనే ఉంటాం. కీర్తనాకారుడు 11వ కీర్తనలో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభువా, ఎందుకు దుష్టులను దీవిస్తున్నావు అనేటువంటి అంశం మనకు చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. ఈ విధంగా దేవుడు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యాలు కీర్తనాకారుడు ధ్యానం చేసుకుంటూనే తన రచనలో చివరి భాగానికి వచ్చేసరికి ఆయన ఒక స్పష్టత తీసుకొని వస్తాడు. అది మనము ఈ కీర్తనల ధ్యానంలో ప్రతి కీర్తన యొక్క చివరి భాగంలో కీర్తనాకారుడి యొక్క దైవిక ఆనందాన్ని మనం చూస్తాం. ఆ మాటకు వస్తే దేవుడు కీర్తనాకారుడికి ఇచ్చేటువంటి అభయాన్ని కూడా మనం చూస్తాం. కీర్తనల చివరి భాగంలో, అధ్యాయంలోని చివరి భాగంలో ఈ కీర్తనలో మనము ఒక్కసారి మొదటి వచనము, రెండవ వచనము ఒక్కసారి చూస్తే, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అంటూ రెండవ వచనంలో దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు. ఇంకా ముందు కీర్తనలు బట్టి కానివ్వండి, మూడవ వచనంలో ఉన్నటువంటి మాటలను బట్టి కానివ్వండి, కీర్తనాకారుడు ఏదో ఒక భయంకరమైనటువంటి శోధనలో ఉన్నాడు, ఒక విపత్తులో ఉన్నాడు, ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి దావీదు ఒక రాజుగా ఉన్నప్పుడు, రాజు అవ్వక పూర్వం, రాజు అయిన తదుపరి ఈ రెండు స్థితులలో దావీదు గారు ఉన్నప్పుడు ఆయనకు రెండు బాధలు ఉండేవి. ఆ రెండు బాధలు అత్యంత భయంకరమైనటువంటి బాధలు, భరించలేనటువంటి విపత్తుతో కూడినటువంటి బాధలు. ఈ బాధలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు అనునిత్యం కూడా. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఆ బాధల్లో నుంచి ఆయన ఏ విధంగా విముక్తుడయ్యాడు, ఏ విధంగా దేవుడు ఆయన విడిపించాడు అనేటువంటి విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన తన యొక్క శోధనలను, బాధలను ఆయన అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మరి ఈ 11వ కీర్తనలో రెండు బాధలు మనం చెప్పుకున్నాము. ఒకటి సౌలు రాజుతో ఏర్పడినటువంటి కలహము, సౌలు రాజు గారు దండెత్తినటువంటి ఆ యొక్క పరిస్థితి. రెండవది, ఆయన రాజుగారు అయిన తదుపరి తన వరుసకు కుమారుడైనటువంటి అబ్షాలోము తన మీదకు చేసినటువంటి దాడి, పన్నినటువంటి పన్నాంగం. ఈ రెండు కూడా ఆయన జీవితంలో భరించలేనటువంటి విషయాలు. ఈ రెండు విపత్తుల్లో నుంచి ఆయన ఈ కీర్తన రాస్తున్నాడని, అయితే ఏ విపత్తు ఎక్కువగా ఆయన బాధించిందనేది ఎవరికి తెలియదు, కానీ మొత్తానికి ఈ రెండిటిలో కూడా ఏదో ఒక విపత్తు, కనబడినటువంటి బాధ, ఆయన విడిపించుకోలేనటువంటి పరిస్థితి ఆయనలో ఉండింది అని మనకైతే ఇక్కడ అర్థమవుతుంది. ఈ కీర్తనాకారుడు రాసినటువంటి విధంగా దేవుని యొక్క క్రియ ఏ విధంగా జరుగుతుంది ఆయన జీవితంలో అనేది ఆయన చాలా స్పష్టంగా తన యొక్క కీర్తన చివరి భాగంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కీర్తన మనం ఏ విధంగా దీన్ని మనం మాట్లాడుకుంటామంటే, ది లార్డ్ ఏ రెఫ్యూజ్ అండ్ ఎ డిఫెన్స్.
the Lord becomes a refuge and defense. అంటే దేవుడు ఈయనకు ఆధారము, ఈయనకు ఒక కేడెముగా ఈ కీర్తనలో చూపించడం జరుగుతుందండి. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇట్స్ ఏ కన్ఫెషన్ ఆఫ్ కాన్ఫిడెంట్ ట్రస్ట్. ఇట్స్ ఏ కన్ఫెషన్ ఆఫ్ కాన్ఫిడెంట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, who is righteous in his rule, and at times when people were wicked, when the adversaries seemed to have been the upper hand, వారి యొక్క శత్రువులు దావీదు గారిని అధిగమించినప్పుడు దావీదు గారు దేవుని మీద పెట్టుకున్నటువంటి భారం, దేవుని మీద పెట్టుకున్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం ఇక్కడ మనకు దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన మొదటి భాగం, ఈ కీర్తనను 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒక భాగము మొదటి 3 వచనాలు, రెండవ భాగం తరువాత వచనాలు, అనగా 4 నుంచి 7వ వచనం వరకు. మొదటి 3 వచనాలకు మనము ఏ విధంగా దీన్ని అర్థం చేసుకుంటున్నామంటే, ఫియర్ కన్ఫ్రంటింగ్ ఫెయిత్. ఈ విషయాలు మనం కొద్దిగా లోతుగా మనం అధ్యయనం చేస్తాం. తరువాత ఫెయిత్ కాంక్వరింగ్ ఫియర్. ఈ విధంగా ఈ 2 భాగాలు మనకు ఈ కీర్తనలో కనబడుతూ ఉన్నాయి. మనము మొదటిగా దేవుని యొక్క విశ్వాసంలో మనము ముందుకు సాగాలంటే మనము మన భయాన్ని మనం పారద్రోలుకోవాలి. అదే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ద ఫియర్ మస్ట్ కన్ఫ్రంట్ ద ఫెయిత్. అనగా మనలో ఉన్నటువంటి భయము దేవుణ్ణి ఎదుర్కొనే విధంగా ఉండాలి. మనలో ఉన్న భయము దేవుణ్ణి కలిగి ఉంటే ఆ భయం పోతుందనే ఒక విశ్వాసం కలిగి ఉండాలి. అది దీని యొక్క అర్థం. మనం చదువుకున్నటువంటి మొదటి భాగం ఈ విధంగా ఉంది. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఇక్కడ యెహోవా అనే మాట, దేవుడు అనేటువంటి మాటకు ఇది నామవాచకంగా మనకు తెలుసు. యెహోవా అనే మాట దేవుని యొక్క నామము. యెహోవా అనేటువంటి మాట దేవుని యొక్క నామము కనుక యెహోవా నామాన్ని ఉచ్చరిస్తున్నాడు కీర్తనాకారుడు. ఏమంటున్నాడు? నీ శరణజొచ్చి ఉన్నాను. అంటే దేవుని శరణజొచ్చి, దేవుణ్ణి ఆశ్రయించి. ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారు? ఈ లోకంలో ఆశ్రయించడానికి ఎవరూ లేనప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాం. నా అనేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, నెలవైనటువంటి వారు ఎవ్వరు కూడా ఆదుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అందరూ కూడా మనల్ని వదిలేసినప్పుడు, విడిచిపెట్టినప్పుడు, విడనాడినప్పుడు మనము దేవుని దగ్గరకు వస్తాం. యెహోవా సన్నిధిని మనం ఆశ్రయిస్తాం. అంటే మానవులు చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మానవులు చేతులు ఎత్తివేసినప్పుడు, when humanity gives up, God comes up. ఇక్కడ యెహోవా శరణుజొచ్చి ఉన్నానంటే ఇంకా నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు అనేటువంటి అర్థాన్ని మనము చూస్తాం. తరువాత మాటలో పక్షి వలె
నీ కొండకు పారిపొమ్ము, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము. పక్షివలే అంటే నీవు పారిపో. ఎలా పారిపో? పక్షివలే పారిపో. అంటే ఇక్కడ పక్షి అనేటువంటి మాట అది మన సాంప్రదాయంలో మంచి మాట కాదేమో. పక్షి అని ఎవరైనా మనల్ని సంబోధిస్తే అది మంచి మాట కాదేమో. హీబ్రూ బైబిల్లో ఏమని రాసిందంటే పక్షి వలే. వలే అనే మాట లేదండి, అంటే స్పష్టంగా లేదు. ఏమనుంది? పక్షి, ఓ పక్షి నీవు పారిపో అనే మాట ఉంది. అంటే పక్షి అని సంబోధించాడు కీర్తనాకారుడు. పక్షి వలె నీవు పారిపొమ్ము. తరువాత నీ కొండకు అనే మాట చూస్తాం. ఇక్కడ హీబ్రూలో మరలా నేను గమనించుకొని వచ్చాను, నీ అనేటువంటి మాట కూడా హీబ్రూలో లేదండి. హీబ్రూలో మ్యాస్కులిన్ ప్లూరల్ వాడారు. బహువచనము పుల్లింగం వాడబడింది. అంటే ఓ పురుషులారా, ఓ పురుషులారా. పురుషులకు కూడా భయం వేస్తుందా అంటే పురుషులకే భయం వేస్తుంది. ఇక్కడ ఓ పక్షి అని ఏకవచనం ఇచ్చారు. ఇక్కడేమో మీ, ఓ పురుషులారా మీ కొండకు పారిపోము. ఇది చాలా లోతైనటువంటి సంబోధన, సంభాషణ. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా పక్షి ఎగురుతూ ఉంటే మనందరికీ తెలుసు ఎంత అందంగా ఉంటుందో. పక్షులు ఎగురుతూ ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. కొన్ని వందల పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటే అవన్నీ కూడా కొన్ని వందల సార్లు, వేల సార్లు ప్రాక్టీస్ చేసినట్లుగా చక్కని ఆకారాన్ని తీసుకొస్తూ, చూపర్లకు కనువిందు కలుగు చేస్తూ చాలా అందమైనటువంటి దృశ్యాలని మనకు అందిస్తాయి పక్షులన్నీ కూడా కలిసి. ఆ అందమైన దృశ్యాన్ని పక్షులన్నీ కూడా కలిసి చేసి చూపిస్తుంటే మనము ఆనందిస్తుంటాము, వాటిని కొనియాడుతూ ఉంటాము, వాటిని సృష్టించినటువంటి దేవుణ్ణి కూడా మనము కొనియాడుతూ ఉంటాం. ఆ పక్షులన్నీ కూడా ఎగురుతూ ఉంటే అదొక అందమైన దృశ్యము. కానీ అవే పక్షులు ఒక చెట్టు మీద కానివ్వండి, భూమి మీద కానీ ఉన్నప్పుడు ఆ పక్షుల మధ్య ఒక బాంబు పేల్చామనుకోండి, టపాస్ పేల్చామనుకోండి, అవి అంత అందమైనటువంటి దృశ్యాన్ని మనకు చూపించవండి. అమాంతంగా ఎగిరిపోతాయి కానీ అంత అందమైన దృశ్యాన్ని మనకు చూపించవండి. అది ఆ పక్షులన్నీ కూడా ఎవరికి వారే అన్నట్టుగా, బ్రతుకు జీవుడా అన్నట్టుగా, తమ ప్రాణాలను తామే దక్కించుకోవాలి అన్నట్టుగా అవన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. అవి పారిపోయేటువంటి విధానం. పారిపోయే వారికి ఉండేటువంటి స్వభావం, పారిపోయే వారికి ఉండవలసిన స్వభావం, పారిపోయే వారి యొక్క విధానం. పారిపోయే వారికి ఎటువంటి రూల్స్ ఉండవండి, పద్ధతులు ఉండవండి. అమాంతంగా పారిపోతారు. ఆ పరుగులో ఇష్టానుసారమైనటువంటి పరుగు, అది వంకర పరుగు కూడా కావచ్చు. ఇక్కడ ఓ పక్షి మీరందరూ కూడా, అంటే మీరందరూ ఒక పక్షిలాగా పారిపోండి. మీరందరూ కూడా ఎక్కడికి పారిపోవాలి? మీ కొండకు పారిపోండి. పాత నిబంధనలో కొండ అనేటువంటి మాటకు పర్యాయ పదం యెరూషలేం.
కొండ అనే మాటకు పర్యాయ పదం యెరూషలేము దేవాలయం. కొండ అనే మాటకు పర్యాయ పదం సియోను కొండ. అదే యెరూషలేము దేవాలయము కలిగినటువంటి కొండ. ఆ కొండకు పారిపోము. అందుకే కీర్తనాకారుడు 121లో కూడా ఇదే ప్రస్తావన తీసుకొస్తాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. కొండ అంటే యెరూషలేము కొండ. యెరూషలేము కొండ మీద ఉన్నటువంటి దేవాలయం అనేటువంటి కొండ. ఆ కొండ మీద దేవుడు ఉన్నాడు. కొండ మీదకు పారిపొమ్ము అంటే దేవాలయమునకు పారిపొమ్ము, దేవుని సన్నిధికి పారిపొమ్ము, గర్భాలయమునకు పారిపొమ్ము. దేవుని యొక్క సన్నిధానంలో నీవు ఆశ్రయము తీసుకో. దేవుని సన్నిధానమందు శరణము వేడుకో. దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, అక్కడ నీ శరణము తీసుకో. అది దీని యొక్క భావం. అంటే ఇక్కడ మనల్ని పక్షితో పోల్చడానికి కాదండి, మనల్ని అందరినీ పక్షులతో పోల్చడం కాదండి. కానీ పక్షి పారిపోయే స్వభావంతో పోల్చాడు, పక్షి యొక్క శక్తితో పోల్చాడు. పక్షి ఎగిరేటువంటి విధానం నీవు అవలంబించాలి. మనం చెప్పుకున్న కీర్తన గ్రంథం మొదటి కీర్తన దుష్టుల గురించి వ్రాయబడింది. మొదటి కీర్తన అనగా ప్రారంభ కీర్తన. ప్రారంభ కీర్తన అంటే పీఠిక కీర్తన. పీఠిక కీర్తన అంటే ప్రామాణికముతో కూడినటువంటి కీర్తన. ఆ ప్రామాణికములో దుష్టుడు గురించి వ్రాయబడింది. ఈ కీర్తన గ్రంథం అంతా కూడా మనల్ని దుష్టులతో జాగ్రత్తగా ఉండమనే ఈ కీర్తనలు మనకు బోధిస్తున్నాయి. పక్షివలే పారిపో, దుష్టుల సాంగత్యము నుండి. తరువాత 2వ వచనంలో 3వ వచనంలో కారణాలు చక్కగా తెలియచేస్తున్నాడు. అంటే మనం చెప్పుకున్నటువంటి విధంగా మనలో ఉన్నటువంటి భయాన్ని పారద్రోలుకోవటానికి, మనలో ఉన్న భయమును బట్టి మనము పారిపోయి విశ్వాసం అనగా దేవాలయం, దేవుని ప్రసన్నతను ఆశ్రయించాలి. సో అవర్ fear that is within us must take us to the presence of God. Fear confronting faith. ఈ యొక్క భయము మనలను విశ్వాసంలోకి నడిపించాలి, అనగా దైవంలోకి నడిపించాలి. అందుకే కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు, పారిపో, దుష్టుల ఆలోచన చొప్పున నిలబడకు, పాపుల మార్గమును నిలబడకు, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండకు, లెమ్ము, పారిపోమ్ము. తర్వాత మాట అని మీరు నాతో చెప్పుట ఎలా. ఇది ఒక ప్రశ్నగా, ఒక వాదోపవాదముగా మనకు కనబడుతున్న వాటి వాస్తవమే, కానీ అది వాస్తవం. ఏది వాస్తవం? మనము పారిపోవలసినటువంటి మాట వాస్తవం. దేవుని సన్నిధానానికండి పారిపోమనేది, ఎక్కడికో కాదు. ఎక్కడికో పారిపోమని చెప్పట్లేదు, దేవుని సన్నిధికి, కొండ యొద్దకు, యెరూషలేము యొద్దకు, దేవాలయం యొద్దకు వెళ్ళమంటున్నాడు. అయితే 2వ వచనం చూడండి, దుష్టులు, ఆ మాట మళ్ళీ వచ్చిందండి, ఆ మాట వదిలిపెట్టట్లేదు మనం. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, దుష్టులు విల్లెక్కు పెడుతున్నారండి. ఈ దుష్టులు చేసే పనే అది. వారికి మంచివారిని చూస్తే వారికి సహించదు, మంచివారిని భరించలేరు, యథార్థవంతులను వారు చూడలేరు, నిజం చెప్తే తట్టుకోలేరు, భరించలేరు, నీతిమంతులను వారు ఇముడ్చుకోలేరండి. వాళ్ళు ఎప్పుడూ కూడా నీతిమంతుల మీదే వారి దృష్టి పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ నీతిమంతుల వలన దుష్టులు
బ్రతకలేకపోతున్నారు. ఈ నీతిమంతులు వీరి యొక్క యథార్థ జీవితం వలన, యథార్థ సాక్ష్యం వలన వారికి మనుగడ లేకుండా పోతుంది. అందుకే ఆ దుష్టుడు విల్లెక్కు పెట్టాడు. ఎక్కడ పెట్టాడో చూడండి. చీకటిలో యథార్థ హృదయాల మీద బాణములు సంధించి ఆయన చీకట్లో ఉండి విల్లెక్కు పెడుతున్నాడు. ఎవరి మీద అంటే నీతిమంతుల మీద. ఈ దుష్టుడు చీకట్లో ఉండి చేస్తాడు. ఎందుకంటే వాడికి వెలుగులో చేయలేడండి. వాడు వెనక నుంచే చేస్తాడు. ఎప్పుడు వాడికి ధైర్యం ఉండదండి. పైగా ఎవరి మీద? వాడి యొక్క టార్గెట్ వెలుగులో ఉన్నవాడి మీద. చీకట్లో ఉంటూ వాడి బ్రతుకు చీకటి బ్రతుకు. వాడు చీకట్లో ఉంటాడు, కానీ వాడు చూసేది వెలుగు వైపు. అందుకే పారిపో. ఎక్కడికి? దేవుని సన్నిధికి, దేవాలయం నాకు పారిపో. ఇక్కడ మామూలుగా బాణం గురి పెట్టినప్పుడు ఎక్కడ పెడతారండి? చెస్ట్ మీద పెడతారు కదా, చెస్ట్ మీద పెడతారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఆ చెస్ట్కి ఒక పేరు పెట్టాడండి. ఆ చెస్ట్ ఏంటంటే అది యథార్థత కలిగినటువంటి చెస్ట్. దాన్నే తెలుగులో యథార్థ హృదయులు. యథార్థ హృదయుల మీద వాడు విల్లెక్కు పెట్టాడు. చీకటిలో నుంచి పెట్టాడు, బాణాన్ని సంధిస్తున్నాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రియ సంఘమా, ఈ బైబిల్ స్టడీ వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో మరొకసారి మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. మనము ఈ యొక్క వాక్యము యొక్క ధ్యానముల ఈ పరంపరలో మనము ఉన్నాము. ఈ వాక్యముల ధ్యానంలో నిమగ్నమై ఉన్నాం. గడిచిన కాలంలో మనము కీర్తనల గ్రంథంలోని 10 కీర్తనలు మనము కొంతవరకు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఈ 10 కీర్తనల్లో ఉన్నటువంటి విశిష్టతను మనము జ్ఞాపకం చేసుకున్నాం, కనుగొన్నాం. ది థీమ్ that is centered around the book of Psalm, and particularly the context in which the book of Psalms is rendered into the Bible has been witnessed by all of us during the course of our meditations all these days along. ఈ దుష్టులు అనేటువంటి మాట మనకు ప్రామాణికంగా ఇవ్వబడింది. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక అనేటువంటి మాటలో నుంచి కీర్తనల గ్రంథం యొక్క ధ్యానాంశం ప్రారంభమవుతుంది. ఈ యొక్క క్రమంలో మనము 10 వారాలలో 10 కీర్తనలు మనము ధ్యానం చేసుకున్నాం. మరి గత బైబిల్ స్టడీ క్లాస్లో మనము 10వ కీర్తన ధ్యానం చేసి ఉన్నాం. మరియు అంతకుముందు వారంలో 9వ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం. ఈ 9, 10 అనే ఈ కీర్తనలు ఒకే కీర్తనగా పరిగణించబడ్డాయి.
10వ కీర్తనలో మనకు ఒక టైటిల్ ఏర్పాటు చేయబడింది. 9వ కీర్తనలో మనకు ఒక టైటిల్ ఏర్పాటు చేయబడింది. 10వ కీర్తనకు వచ్చేసరికి మనకు టైటిల్ అంటూ ఏమీ కనబడకపోవటం చేత దీనిని మనము ముందు కీర్తన అనగా 9వ కీర్తనకు కొనసాగింపుగా మనము పరిగణించడం జరిగింది. బైబిల్ పండితులు కూడా అదే విధంగా దీన్ని పరిగణించడం జరిగింది. మరి ఈ దినము 11వ కీర్తన మనము ధ్యానం చేయనై ఉన్నాము. 11వ కీర్తన ఈ 9, 10 కీర్తనలకు కొనసాగింపుగానే మనము చూడగలం. 9, 10 కీర్తనలకు ఈ 11వ కీర్తన కొనసాగింపుగా మనము చూడగలం. కారణం ఏంటంటే ఈ 3 కీర్తనలు 9, 10, 11 కీర్తనల్లో ఒకే ఒక అంశం తిరుగులాడుతూ ఉంది. ఒకే ఒక అంశం ఈ 3 కీర్తనలతో సంబంధం ఏర్పాటు చేసుకొని ఉంది. One theme in particular runs and makes its existence in all these 3 Psalms 9, 10 and 11. ఇంతకు ఈ 3 కీర్తనల్లో తిరుగులాడుచున్నటువంటి ఈ అంశం ఏమై ఉన్నదంటే దానికి మనము ముందు కీర్తనలో 10వ కీర్తనలోకి వెళ్తే అక్కడ కీర్తనాకారుని యొక్క ప్రశ్న ఏం ప్రశ్న అండి? అది ది సక్సెస్ ఆఫ్ ది వికెడ్. వై ద వికెడ్ ఆర్ సక్సెస్ఫుల్ అనే ప్రశ్న 9, 10 కీర్తనల్లో సంధిస్తూ ఉంటుంది. 10వ కీర్తన 4వ వచనము, 6వ వచనము, అదేవిధముగా ఈ యొక్క కీర్తనలు అంతా కూడా ఈ మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు దుష్టులు దీవించబడుతున్నారు? మరి దుష్టులు దీవించబడటం అనేది దావీదు గారి యొక్క ప్రశ్న. కానీ ఈ దినం ఈ ప్రశ్న దావీదుకు మాత్రమే కాదు, కానీ ఇప్పటి ప్రజానీకం అయినటువంటి మనకు, దేవుని యొక్క బిడ్డలకు, నీతిగా జీవించేటువంటి వారికి, యథార్థత కలిగి జీవిస్తున్నటువంటి ప్రజలకు, ప్రార్థనా యోధులకు, మరి ఈ లోకంతో సంబంధం, చెడు విషయంలో సంబంధం లేకుండా జీవించేటువంటి వారు ప్రశ్నించేటువంటి ప్రశ్న, ఎందుకు ప్రభువా దుష్టులను దీవిస్తున్నావు అనేటువంటి ఈ ప్రశ్న మనమందరం కూడా వేస్తూనే ఉంటాం, ప్రభువుని మనం అడుగుతూనే ఉంటాం. ఇది ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట. కనుక ఈ మాట 11వ కీర్తనలో కూడా వచ్చేసిందండి. ఈ మాట కీర్తనాకారుడు 11వ కీర్తనలో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభువా, ఎందుకు దుష్టులను దీవిస్తున్నావు అనేటువంటి అంశం మనకు చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. మరి ఈ విధంగా దేవుడు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యాలు కీర్తనాకారుడు ధ్యానం చేసుకుంటూనే తన రచనలో చివరి భాగానికి వచ్చేసరికి ఆయన ఒక స్పష్టత
తీసుకొని వస్తాడు. అది మనము ఈ కీర్తనల ధ్యానంలో ప్రతి కీర్తన యొక్క చివరి భాగంలో కీర్తనాకారుడి యొక్క దైవిక ఆనందాన్ని మనం చూస్తాం. ఆ మాటకు వస్తే దేవుడు కీర్తనాకారుడికి ఇచ్చేటువంటి అభయాన్ని కూడా మనం చూస్తాం. కీర్తనల చివరి భాగంలో, అధ్యాయంలోని చివరి భాగంలో మరి ఈ కీర్తన యథావిధిగా ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని యథావిధిగా చెప్పబడింది. వాస్తవమే, మంచిది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో మనము ఒక్కసారి మొదటి వచనము, రెండవ వచనము ఒక్కసారి చూస్తే, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అంటూ రెండవ వచనంలో దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు అనే మాట చూస్తాం. ఇంకా ముందు కీర్తనలను బట్టి కానివ్వండి, మూడవ వచనంలో ఉన్నటువంటి మాటలను బట్టి కానివ్వండి, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేయగలడు? ఈ మాటలు మనం చదివినప్పుడు కీర్తనాకారుడు ఏదో ఒక భయంకరమైనటువంటి శోధనలో ఉన్నాడు, ఒక విపత్తులో ఉన్నాడు, ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి దావీదు ఒక రాజుగా ఉన్నప్పుడు, రాజు అవ్వక పూర్వం, రాజు అయిన తదుపరి ఈ రెండు స్థితులలో దావీదు గారు ఉన్నప్పుడు ఆయనకు రెండు బాధలు ఉండేవి. ఆ రెండు బాధలు అత్యంత భయంకరమైనటువంటి బాధలు, భరించలేనటువంటి బాధలు, భరించలేనటువంటి విపత్తుతో కూడినటువంటి బాధలు. ఈ బాధలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు అనునిత్యం కూడా. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఆ బాధల్లో నుంచి ఆయన ఏ విధంగా విముక్తుడయ్యాడు, ఏ విధంగా దేవుడు ఆయన విడిపించాడు అనేటువంటి విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటానికి ఆయన తన యొక్క శోధనలను, బాధలను ఆయన అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మరి ఈ 11వ కీర్తనలో రెండు బాధలు మనం చెప్పుకున్నాము. ఒకటి ఆయన సౌలు రాజుతో ఏర్పడినటువంటి కలహము, సౌలు రాజు గారు ఈయన మీద గారికి దండెత్తినటువంటి ఆ యొక్క పరిస్థితి. రెండవది, ఆయన రాజుగారు అయిన తదుపరి తన వరుసకు కుమారుడైనటువంటి అబ్షాలోము తన మీదకు చేసినటువంటి దాడి, పన్నినటువంటి పన్నాంగం. ఈ రెండు కూడా ఆయన జీవితంలో భరించలేనటువంటి విషయాలు. ఈ రెండు విపత్తుల్లో నుంచి ఆయన ఈ కీర్తన రాస్తున్నాడని, అయితే ఏ విపత్తు ఎక్కువగా ఆయన బాధించిందనేది ఎవరికి తెలియదు. కానీ మొత్తానికి ఈ రెండిటిలో కూడా ఏదో ఒక విపత్తు, కనబడినటువంటి బాధ, ఆయన విడిపించుకోలేనటువంటి పరిస్థితి ఆయనలో ఉండింది అని మనకైతే ఇక్కడ అర్థమవుతుంది. ఈ కీర్తనాకారుడు రాసినటువంటి విధంగా దేవుని యొక్క క్రియ ఏ విధంగా జరుగుతుంది ఆయన జీవితంలో అనేది ఆయన చాలా స్పష్టంగా తన యొక్క కీర్తన చివరి భాగంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన మనం ఏ విధంగా దీన్ని మనం మాట్లాడుకుంటామంటే, ది లార్డ్
a refuge and a defense. The Lord becomes a refuge and defense. అంటే దేవుడు ఈయనకు ఆధారము, ఈయనకు ఒక కేడెముగా ఈ కీర్తనలో చూపించడం జరుగుతుందండి. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇట్స్ ఏ కన్ఫెషన్ ఆఫ్ కాన్ఫిడెంట్ ట్రస్ట్. ఇట్స్ ఏ కన్ఫెషన్ ఆఫ్ కాన్ఫిడెంట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, who is righteous in his rule, and at times when people were wicked, when the adversaries seemed to have been the upper hand, వారి యొక్క శత్రువులు దావీదు గారిని అధిగమించినప్పుడు దావీదు గారు దేవుని మీద పెట్టుకున్నటువంటి భారం, దేవుని మీద పెట్టుకున్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం, దేవుని మీద పెట్టుకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకము, దేవుని మీద కలిగినటువంటి ఆ యొక్క గొప్ప విశ్వాసం ఇక్కడ మనకు దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన మొదటి భాగం, ఈ కీర్తనను 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒక భాగము మొదటి 3 వచనాలు, రెండవ భాగం తరువాత వచనాలు, అనగా 4 నుంచి 7వ వచనం వరకు. మొదటి 3 వచనాలకు మనము ఏ విధంగా దీన్ని అర్థం చేసుకుంటున్నామంటే, ఫియర్ కన్ఫ్రంటింగ్ ఫెయిత్. ఈ విషయాలు మనం కొద్దిగా లోతుగా మనం అధ్యయనం చేస్తాం. తరువాత ఫెయిత్ కాంక్వరింగ్ ఫియర్. ఈ విధంగా ఈ 2 భాగాలు మనకు ఈ కీర్తనలో కనబడుతున్నాయి. కనుక మనము మొదటిగా దేవుని యొక్క విశ్వాసంలో మనము ముందుకు సాగాలంటే మనము మన భయాన్ని మనం పారద్రోలుకోవాలి. అదే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. The fear must confront the faith. అనగా మనలో ఉన్నటువంటి భయము దేవుణ్ణి ఎదుర్కొనే విధంగా ఉండాలి. మనలో ఉన్న భయము దేవుణ్ణి కలిగి ఉంటే ఆ భయం పోతుందనే ఒక విశ్వాసం కలిగి ఉండాలి. అది దీని యొక్క అర్థం. కనుక మనము చదువుకున్నటువంటి భాగంలో మొదటి భాగం ఈ విధంగా ఉంది. యెహోవా శరణుజొచ్చున్నాను. ఇక్కడ యెహోవా అనే మాట, దేవుడు అనేటువంటి మాటకు ఇది నామవాచకంగా మనకు తెలుసు. యెహోవా అనే మాట దేవుని యొక్క నామం. గాడ్స్ నేమ్ ఈజ్ యెహోవా, యావే. యెహోవా అనేటువంటి మాట దేవుని యొక్క నామము కనుక యెహోవా నామాన్ని ఉచ్చరిస్తున్నాడు కీర్తనాకారుడు. ఏమంటున్నాడు? నీ శరణజొచ్చి ఉన్నాను. అంటే దేవుని శరణజొచ్చి, దేవుణ్ణి ఆశ్రయించి. ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారు? ఈ లోకంలో ఆశ్రయించడానికి ఎవరూ లేనప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాం. నా అనేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, నెలవైనటువంటి వారు,
ఎవ్వరు కూడా ఆదుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అందరూ కూడా మనల్ని వదిలేసినప్పుడు, విడిచిపెట్టినప్పుడు, విడనాడినప్పుడు మనము దేవుని దగ్గరకు వస్తాం. యెహోవా సన్నిధిని మనం ఆశ్రయిస్తాం. అంటే మానవులు చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మానవులు చేతులు ఎత్తివేసినప్పుడు, when humanity gives up, God comes up. ఇక్కడ యెహోవా శరణు జొచ్చున్నానంటే ఇంకా నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు అనేటువంటి అర్థాన్ని మనము చూస్తాం. తరువాత మాటలో పక్షివలే నీ కొండకు పారిపొమ్ము, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము. ఈ మాట మనం కొద్దిగా ధ్యానం చేయాలి. పక్షివలే అంటే నీవు పారిపో. ఎలా పారిపో? పక్షివలే పారిపో. అంటే ఇక్కడ పక్షి అనేటువంటి మాట అది మన సాంప్రదాయంలో మంచి మాట కాదేమో. పక్షి అని ఎవరైనా మనల్ని సంబోధిస్తే అది మంచి మాట కాదేమో. హీబ్రూ బైబిల్లో ఏమని రాస్తుందంటే పక్షి వలే అనే మాట లేదండి. అంటే స్పష్టంగా లేదు. ఏమనుంది? పక్షి, ఓ పక్షి నీవు పారిపో అనే మాట ఉంది. అంటే పక్షి అని సంబోధించాడు కీర్తనాకారుడు. పక్షి వలె నీవు పారిపొమ్ము. తరువాత నీ కొండకు అనే మాట చూస్తాం. ఇక్కడ హీబ్రూలో మరలా నేను గమనించుకొని వచ్చాను, నీ అనేటువంటి మాట కూడా హీబ్రూలో లేదండి. హీబ్రూలో మ్యాస్కులిన్ ప్లూరల్ వాడారు. బహువచనము పుల్లింగం వాడబడింది. అంటే ఓ పురుషులారా, పురుషులకు కూడా భయం వేస్తుందా అంటే పురుషులకే భయం వేస్తుంది. ఇక్కడ ఓ పక్షి అని ఏకవచనం ఇచ్చారు. ఇక్కడేమో ఓ పురుషులారా మీ కొండకు పారిపోము. ఇది చాలా లోతైనటువంటి సంభాషణ. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా పక్షి ఎగురుతూ ఉంటే మనందరికీ తెలుసు ఎంత అందంగా ఉంటుందో. పక్షులు ఎగురుతూ ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. కొన్ని వందల పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటే అవన్నీ కూడా కొన్ని వందల సార్లు, వేల సార్లు ప్రాక్టీస్ చేసినట్లుగా చక్కని ఆకారాన్ని తీసుకొస్తూ, చూపర్లకు కనువిందు కలుగు చేస్తూ చాలా అందమైనటువంటి దృశ్యాలని మనకు అందిస్తాయి పక్షులన్నీ కూడా కలిసి. ఆ అందమైన దృశ్యాన్ని పక్షులన్నీ కూడా కలిసి చేసి చూపిస్తూ ఉంటే మనము ఆనందిస్తుంటాము, వాటిని కొనియాడుతూ ఉంటాము, వాటిని సృష్టించినటువంటి దేవుణ్ణి కూడా మనము కొనియాడుతూ ఉంటాం. ఆ పక్షులన్నీ కూడా ఎగురుతూ ఉంటే అదొక అందమైన దృశ్యము. అది ఒక పద్ధతి ప్రకారము ఉన్నటువంటి ఎగురు దృశ్యం, పద్ధతి ప్రకారము ఎగిరేటువంటి దృశ్యం. కానీ అవే పక్షులు ఒక చెట్టు మీద కానివ్వండి, గ్రౌండ్లో కానివ్వండి, భూమి మీద కానీ ఉన్నప్పుడు ఆ పక్షుల మధ్య ఒక బాంబు పేల్చామనుకోండి, టపాస్ పేల్చామనుకోండి,
అవి అంత అందమైనటువంటి దృశ్యాన్ని మనకు చూపించవండి. అమాంతంగా ఎగిరిపోతాయి, కానీ అంత అందమైన దృశ్యాన్ని మనకు చూపించవండి. అది ఆ పక్షులన్నీ కూడా ఎవరికి వారే అన్నట్టుగా, బ్రతుకు జీవుడా అన్నట్టుగా, తమ ప్రాణాలను తామే దక్కించుకోవాలి అన్నట్టుగా అవన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. అది పారిపోయేటువంటి విధానం. పారిపోయే వారికి ఉండేటువంటి స్వభావం, పారిపోయే వారికి ఉండవలసిన స్వభావం, పారిపోయే వారి యొక్క విధానం, పారిపోయే వారికి ఎటువంటి రూల్స్ ఉండవండి, పద్ధతులు ఉండవండి. అమాంతంగా పారిపోతారు. ఆ పరుగులో ఇష్టానుసారమైనటువంటి పరుగు. అది వంకర పరుగు కూడా కావచ్చు. ఇక్కడ ఓ పక్షి, మీరందరూ కూడా, అంటే మీరందరూ ఒక పక్షిలాగా పారిపోండి. మీరందరూ కూడా ఎక్కడికి పారిపోవాలి? మీ కొండకు పారిపోండి. పాత నిబంధనలో కొండ అనేటువంటి మాటకు పర్యాయ పదం యెరూషలేము. కొండ అనే మాటకు పర్యాయ పదం యెరూషలేము దేవాలయం. కొండ అనే మాటకు పర్యాయ పదం సియోను కొండ. అదే యెరూషలేము దేవాలయము కలిగినటువంటి కొండ. ఆ కొండకు పారిపోము. అందుకే కీర్తనాకారుడు 121లో కూడా ఇదే ప్రస్తావన తీసుకొస్తాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. కొండ అంటే యెరూషలేము కొండ. యెరూషలేము కొండ మీద ఉన్నటువంటి దేవాలయం అనేటువంటి కొండ. ఆ కొండ మీద దేవుడు ఉన్నాడు. కొండ మీదకు పారిపొమ్ము అంటే దేవాలయమునకు పారిపొమ్ము, దేవుని సన్నిధికి పారిపొమ్ము, గర్భాలయమునకు పారిపొమ్ము. దేవుని యొక్క సన్నిధానంలో నీవు ఆశ్రయము తీసుకో. దేవుని సన్నిధానమందు శరణము వేడుకో. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, అక్కడ నీ శరణము తీసుకో. అది దీని యొక్క భావం. అంటే ఇక్కడ మనల్ని పక్షితో పోల్చడానికి కాదండి, మనల్ని అందరినీ పక్షులతో పోల్చడం కాదండి. కానీ పక్షి పారిపోయే స్వభావంతో పోల్చాడు, పక్షి యొక్క శక్తితో పోల్చాడు. పక్షి ఎగిరేటువంటి విధానం నీవు అవలంబించాలి. మనం చెప్పుకున్న కీర్తన గ్రంథం మొదటి కీర్తన దుష్టుల గురించి వ్రాయబడింది. మొదటి కీర్తన అనగా ప్రారంభ కీర్తన. ప్రారంభ కీర్తన అంటే పీఠిక కీర్తన. పీఠిక కీర్తన అంటే ప్రామాణికముతో కూడినటువంటి కీర్తన. ఆ ప్రామాణికంలో దుష్టుడు గురించి వ్రాయబడింది. ఈ కీర్తన గ్రంథం అంతా కూడా మనల్ని దుష్టులతో జాగ్రత్తగా ఉండమనే ఈ కీర్తనలు మనకు బోధిస్తున్నాయి. పక్షివలే పారిపో, దుష్టుల సాంగత్యము నుండి. ఇంకా తరువాత 2వ వచనంలో 3వ వచనంలో కారణాలు చక్కగా తెలియచేస్తున్నాడు. అంటే మనం చెప్పుకున్నటువంటి విధంగా మనలో ఉన్నటువంటి భయాన్ని పారద్రోలుకోవటానికి, మనలో ఉన్న భయమును బట్టి మనము పారిపోయి విశ్వాసం అనగా దైవం, దేవాలయం, దేవుని ప్రసన్నతను ఆశ్రయించాలి. సో our fear that is within us must take us to the presence of God. Fear confronting faith.
ఈ యొక్క భయము మనలను విశ్వాసంలోకి నడిపించాలి, అనగా దైవంలోకి నడిపించాలి. అందుకే కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు, పారిపో, దుష్టుల ఆలోచన చొప్పున నిలబడకు, పాపుల మార్గమును నిలబడకు, అపహాసములు కూర్చుండ చోటన కూర్చుండకు, లెమ్ము, పారిపోమ్ము. తర్వాత మాట, అని మీరు నాతో చెప్పుట ఎలా. ఇది ఒక ప్రశ్నగా, ఒక వాదోపవాదముగా మనకు కనబడుతున్న మాట వాస్తవమే, కానీ అది వాస్తవం. ఏది వాస్తవం? మనము పారిపోవలసినటువంటి మాట వాస్తవం. దేవుని సన్నిధానానికండి పారిపోమనేది, ఎక్కడికో కాదు. ఎక్కడికో పారిపోమని చెప్పట్లేదు, దేవుని సన్నిధికి, కొండ యొద్దకు, యెరూషలేము యొద్దకు, దేవాలయం యొద్దకు వెళ్ళమంటున్నాడు. అయితే 2వ వచనం చూడండి, దుష్టులు, ఆ మాట మళ్ళీ వచ్చిందండి, ఆ మాట వదిలిపెట్టట్లేదు మనం. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు. దుష్టులు విల్లెక్కి పెడుతున్నారండి. ఈ దుష్టులు చేసే పనే అది. వారికి మంచివారిని చూస్తే వారికి సహించదు, మంచివారిని భరించలేరు, యథార్థవంతులను వారు చూడలేరు, నిజం చెప్తే తట్టుకోలేరు, భరించలేరు, నీతిమంతులను వారు ఇముడ్చుకోలేరండి. వాళ్ళు ఎప్పుడూ కూడా నీతిమంతుల మీదే వారి దృష్టి పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ నీతిమంతుల వలన దుష్టులు బ్రతకలేకపోతున్నారు. ఈ నీతిమంతులు ఈ వీరి యొక్క యథార్థ జీవితం వలన, యథార్థ సాక్ష్యం వలన వారికి మనుగడ లేకుండా పోతుంది. అందుకే ఆ దుష్టుడు విల్లెక్కు పెట్టాడు. ఎక్కడ పెట్టాడో చూడండి, చీకటిలో యథార్థ హృదయాల మీద బాణములు సంధించి ఆయన చీకట్లో ఉండి విల్లెక్కు పెడుతున్నాడు. ఎవరి మీద అంటే నీతిమంతుల మీద. ఈ దుష్టుడు చీకట్లో ఉండి చేస్తాడు, ఎందుకంటే వాడు వెలుగులో చేయలేడండి. వాడు వెనక నుంచే చేస్తాడు, ఎప్పుడు వాడికి ధైర్యం ఉండదండి. పైగా ఎవరి మీద? వాడి యొక్క టార్గెట్ వెలుగులో ఉన్నవాడి మీద. చీకట్లో ఉంటూ వాడి బ్రతుకు చీకటి బ్రతుకు, వాడు చీకట్లో ఉంటాడు, కానీ వాడు చూసేది వెలుగు వైపు. వాడు ఆ చీకటిని నాశనం చేయడానికి వాడు పూనుకుంటాడు. అందుకే పారిపో. ఎక్కడికి? దేవుని సన్నిధికి, దేవాలయం నాకు పారిపో. ఇక్కడ మామూలుగా బాణం గురి పెట్టినప్పుడు ఎక్కడ పెడతారండి? చెస్ట్ మీద పెడతారు కదా, చెస్ట్ మీద పెడతారు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు? ఆ చెస్ట్కి ఒక పేరు పెట్టాడండి. ఆ చెస్ట్ ఏంటంటే అది యథార్థత కలిగినటువంటి చెస్ట్. దాన్నే తెలుగులో యథార్థ హృదయులు. యథార్థ హృదయుల మీద వాడు విల్లెక్కు పెట్టాడు, చీకటిలో నుంచి పెట్టాడు, బాణాన్ని సంధిస్తున్నాడు. ఇది దుష్టుడి యొక్క పని. అందుకే కీర్తనాకారుడు ఇంతగా భయపడుతున్నాడు. భయపడటం మాత్రమే కాదండి, మనకు కూడా తన భయంలో నుంచి, తన ప్రార్థనలో నుంచి, తన రచనలో నుంచి మనకు గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు. ఆధిక్యత ఏంటంటే విశ్వాసం అనేటువంటి ఆధిక్యత. ఆ విశ్వాసాన్ని మీరు తీసుకోండి. భయంలో నుంచి విశ్వాసాన్ని తీసుకోండి. ఈ విశ్వాసం తీసుకోకపోతే ఆ భయం పెరిగిపోతుంది.
ఈ విశ్వాసం తీసుకోకపోతే ఆ భయం మనల్ని మరణం పాలు చేస్తుంది. యెహోవా నేను నీ శరణు చొచ్చినానంటూ మనము విశ్వాసం వైపుకు అనగా దేవుని వైపుకు అడుగులు వేయటం ప్రారంభించాలి. సో లెట్ us confront God amidst our fears. ఇది మొదటి భాగంగా మనం చూస్తాం. మొదటి భాగంలో మరొక మాట ఏంటంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఈ విధంగా వీరేం చేస్తున్నారంటే, దుష్టులు పునాదుల మీద దెబ్బలు కొడుతున్నారు, పునాది మీద దెబ్బ కొడుతున్నారు. కీర్తనాకారుడు ఏమంటున్నాడు? ఈ పరిస్థితిలో నీతిమంతుడు ఏం చేయగలడు క్వశ్చన్ చేస్తున్నాడు. మనం ఇందాక అనుకున్నాం కదా, దేవుడు ఎందుకు వారికి అంత శక్తి సామర్థ్యాలు ఇస్తున్నాడు దుష్టులకు, నీతిమంతులకు ఎందుకు ఇవ్వటం లేదు? దుష్టులకు ఎందుకు దీవెనలు ఇస్తున్నాడు, నీతిమంతులకు ఎందుకు ఇవ్వటం లేదు అనేటువంటి ప్రశ్న ఈ 3 కీర్తనలో కూడా సంధిస్తూ ఉంది మనల్ని. దానికి చివరిలోకి వచ్చేసరికి దాని యొక్క జవాబు మనం చక్కగా పొందుకుంటాం, ఆనందంగా పొందుకుంటాం. నీతిమంతులు ఏమి చేయగలరు? దీనికి సమాధానం ఉందా? నీతిమంతులు ఏం చేస్తారు? ఏం చేయలేరండి. వీళ్ళు ఏమన్నా కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళ, బాంబులు విసిరేవాళ్ళ, పెట్రోల్ పోసేవాళ్ళ? ఏం చేస్తారు నీతిమంతులు? వారిని ఎదుర్కోవడానికి ఏం చేయగలరు? వీరు నీతిమంతులు కదా, వీరి పరిశుద్ధులు కదా, ఏం చేయగలరు? దానికి జవాబు ఏంటంటే ఏమీ చేయలేరు. ఎందుకు చేయలేరంటే, వారు దేవుని బిడ్డలుగా ఉన్నారు. వారి యుద్ధము యెహోవాదే. యుద్ధమైతే ఉంది, వారు చేయవలసిందైతే ఉంది, కానీ చేసేవాడు మాత్రం దేవుడు. అందుకే ప్రభు సన్నిధికి పారిపో, దేవుని సన్నిధానంనకు తిరిగి రమ్ము అని దేవుడు పిలుస్తున్నాడు. నీవేం చేయలేవు, ఎందుకంటే నీవు భక్తిపరుడివి. దుష్టులు నిన్ను ఆవరించారు, భయము నిన్ను ఆవరించింది. దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పటికైనా రాకపోతే మన జీవితాలు ఏమైపోతాయో. ఈ భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. ఈ కరోనా అటువంటి భయంకరమైనటువంటి మహమ్మారి మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. We are set panic, this deadly epidemic and pandemic. We are fear-stricken and terror-stricken. Now God calls us. 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఇదంతా కూడా రివర్స్లో ఉంటుందండి. ఇప్పుడు వరకు చదువుకున్నది ఒక ఎత్తు, ఇప్పుడు మనం చదవబోయేది మరొక ఎత్తు. 4 నుంచి 7 వరకు. దీనికి టైటిల్ ఏంటంటే ఫెయిత్ కాంక్వరింగ్ ఫియర్. మొదటి 3 వచనాలు ఏం చెప్పుకున్నాం? ఫియర్ కన్ఫ్రంటింగ్ ఫెయిత్. 2వ భాగం ఫెయిత్ కన్ఫ్రంటింగ్ ఫియర్, రివర్స్ అన్నమాట. లేకపోతే ఫెయిత్ కాంక్వరింగ్ ఫియర్. అంటే విశ్వాసములో నుంచి ఇప్పుడు మనం బయలుదేరాం. ఇందాక ఎక్కడి నుంచి బయలుదేరాం? ఫియర్లో నుంచి, భయంలో నుంచి బయలుదేరాం. ఇప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చాం. ఇప్పుడు రివర్స్లో వెళ్తున్నాం. ఎటు వెళ్తున్నాం? ఎటు అంటే భయం వైపు వెళ్తున్నాం. ఎక్కడి నుంచి? విశ్వాసంలో నుంచి. సో నౌ ఫెయిత్ కాంక్వర్స్ ఆర్ కన్ఫ్రంట్స్ ఫియర్. And who is backing us? God. Because we have come into the faith. So now the faith
హూ ఈస్ ద డివైన్ ఈస్ బ్యాకింగ్ అస్. చూడండి కీర్తనాకారుడు ఏమంటున్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. పరిశుద్ధాలయం కొండ మీద ఉంది. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, కొండ మీద. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. చూసారా, నరులను కనులారా చూచుచున్నాడు. పరిశుద్ధాలయములో లేకపోతే ఆకాశమందుండి ఆకాశములో నుంచి ఆయన భూమి మీదకు చూస్తూ ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? మొదటగా ఏమంటున్నాడు? నరులందరి మీద ఆయన దృష్టి ఉంది. నరుల మీద ఆయన దృష్టి ఉంది. తర్వాత 5వ వచనంలో ఎవరి మీద ఉంది? నీతిమంతులను పరిశీలించును. మొదటిగా నరులందరిని చూస్తున్నాడు, తరువాత నీతిమంతులను పరిశీలించును. తరువాత 5వ వచనం 2వ భాగంలో దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. చూసారా, అంటే ఆయన దృష్టిలో ఎవరున్నారు? మూడవదిగా దుష్టులు ఉన్నారు, బలాత్కారం చేసేవాళ్ళు ఉన్నారు ఆయన దృష్టిలో, ఆయన చూపులో, ఆయన దృష్టిలో. కనుక ఆయన నరులందరినీ చూసినప్పుడు ఆయన కనులారా చూసుకుంటున్నాడు. వీళ్ళందరూ నా బిడ్డలే అనుకుంటున్నాడు. కానీ వారిలో తన బిడ్డలైనటువంటి నీతిమంతులను వెతుక్కుంటున్నాడు. ఆ నీతిమంతులను పరిశీలన చేస్తున్నాడు. ఈజ్ టెస్టింగ్ ద ఫెయిత్ఫుల్, ఈజ్ టెస్టింగ్ ద రైచియస్. ఎందుకంటే ముందేం చెప్పుకున్నాం మనం? ఏం చెప్పుకున్నాం? అక్కడ భయము కలిగినటువంటి నీవు దేవుని తట్టు తిరగాలి అని చెప్పుకున్నావు. ఇప్పుడు దేవుని తట్టు తిరిగావు, నీలో ఆ మార్పు జరిగింది. యూ హ్యావ్ చేంజ్డ్ ద టైమ్, యూ హ్యావ్ చేంజ్డ్ ద ప్లేస్, యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ కమ్ ఇన్ టు హిస్ ప్రజెన్స్. దేవుని సన్నిధానానికి విచ్చేసావు. ఇప్పుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. నీ ప్రార్థన, ఆయన శరణుజొచ్చి ఉన్నావు కదా, నీ భయములో నుంచి నీవు చేసినటువంటి ప్రార్థన, నీ భయములో ఉన్నటువంటి యథార్థత, నీ సాక్ష్యంలో ఉన్నటువంటి యథార్థత. చెడు సాక్ష్యాలు కూడా ఉంటాయండి కొంతమందికి. నీ సాక్ష్యంలో ఉన్నటువంటి యథార్థతను ఆయన పరిశీలన చేస్తున్నాడు. నీతిమంతులను పరిశీలన చేస్తున్నాడు. చాలా లోతైనటువంటి మాట. ఎందుకంటే ఆ పరిశీలన ఆయనే చేయగలడు. ఇది దైవజనులు చేసే పని కాదు, ఒక నీతిమంతుడు తోటి నీతిమంతుడు చేసే పని కాదు, దేవుడు చేసేటువంటి పని. ఆయనకు తెలుసు మన నీతి ఏ పాటిదో. ఆయన పరిశీలన చేస్తున్నాడు. హీ టెస్ట్స్ అవర్ రైచియస్నెస్. మరొక ప్రక్క దుష్టులను బలాత్కారాసక్తులను ఆయన చూస్తూ ఉన్నాడు. వారు దేవునికి అసహ్యులుగా పేర్కొనబడ్డారు. వారంటే దేవునికి ఇష్టం లేదు కదా. ఎందుకు? దేవుడు పాత నిబంధన గ్రంథం అంతా కూడా సెలవిచ్చింది ఏంటంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే ఆయన యథార్థవంతుడు కనుక మనం కూడా యథార్థవంతులుగా ఉండాలి. ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా నీతిమంతులుగానే ఉండాలి. దేవుడు ఎక్కడ కూడా ద్వంద్వ వైఖరి అవలంబించలేదు. మనము కూడా ద్వంద్వ వైఖరి అవలంబించడానికి వీల్లేదు. ఆయన మన పరిశీలన చేస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. ఒకవేళ ఆ పరిశీలనలో, ఆ పరిశోధనలో మనం దుష్టులుగా తేలితే అది భయంకరమైన జీవితం. ఎందుకంటే ఇప్పటికే భయభ్రాంతుల్లో నుంచి మనం పరిగెత్తుకొని వచ్చాం, దేవుని సన్నిధానానికి వచ్చాం. ఇక్కడ
ఇక్కడ ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నాడు, ఆయన మనల్ని బెరీజు వేస్తున్నాడు. ఇక్కడ మనం దుష్టులుగా ఉండడానికి, తేలటానికి తావులేదండి. మనం కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఆయన వెంబడించాలి. కన్నీటితో మన యథార్థతను మనము రుజువు చేసుకోవాల్సినటువంటి సమయం దేవుని సన్నిధానంలో వచ్చి ఉన్నది. కనుక ఈ బలాత్కారులను, అటువంటి ఆసక్తి ఉన్నవారిని, వారందరినీ కూడా ఏం చేస్తున్నాడు చూడండి 6వ వచనంలో. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. ఉరులు కురిపించును. ఉరులు అంటే మండేటువంటి బొగ్గులు, ఎర్రటి బొగ్గులు దుష్టుల మీద ఆయన విసిరేస్తున్నాడు. ఆ పెద్ద పెద్ద ఎర్రటి బొగ్గులు మీద పడితే ఇంకేమైనా ఉందండి? దేవుడు విసిరేస్తాడంట దుష్టుల మీద. భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి దుష్టులు వచ్చేస్తున్నారండి. ముందేం ప్రశ్న వచ్చింది మనకు 9, 10, 11 అధ్యాయాల్లో ఏం ప్రశ్న వచ్చింది? దేవా, నీతిమంతులకు ఎందుకు నీవు ఆశ్రయం ఇవ్వడం లేదు? ఎందుకు నీవు దీవెనలు ఇవ్వడం లేదు? ఎందుకు వారి ప్రార్థనలు ఆలకించడం లేదు? దుష్టులు ఎందుకు దీవించబడుతున్నారు ప్రభువా అనేటువంటి మాట 3 కీర్తనల్లో కూడా పర్యటించిందే. ఇప్పుడు చూడండి దుష్టుల మీద ఆయన ఉరులు, బొగ్గులు కురిపిస్తున్నారు. నేను బుక్లో చదివా, ఈ బొగ్గులంట బ్రతికున్న బొగ్గులు అంటండి. లైవ్ కోల్, బ్రతికున్న బొగ్గులు అంటాడు ఒక భక్తుడు. అవి బ్రతికున్న బొగ్గులు మనల్ని చంపేయడానికి వస్తాయి, అది దాని అర్థం. తర్వాత అగ్నిగంధకములు, వడగాలులు, సల్ఫర్ స్టోన్స్, భయంకరమైనటువంటి మంటలు మండేటువంటి ఆ పదార్థములు పైనుండి అమాంతంగా కురిపించబడి సొదొమ గొమొర్రా పట్టణాలను ఏ విధంగా నాశనం చేశాయి ఈ సల్ఫర్ బాల్స్. ఇక్కడ దుష్టుల మీద కూడా అదే జరగబోతుంది అంటున్నాడు. వడగాలి ఇదంతా కూడా దుష్టుల మీద సంధించబడుతుంది. ఎందుకంటే ఆ దుష్టుడు చీకట్లో నుంచి చేసినటువంటి పనిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చీకట్లో నుంచి బాణం సంధించాడు. దేని మీద? యథార్థ హృదయం మీద. అందుకే దేవుడు యుద్ధము నాది అంటూ ఆయన దిగి వచ్చాడు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపిస్తూ, అగ్నిగంధములు కురిపిస్తూ వారిని నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ వడగాలియు అగ్నిగంధములు వారికి పానీయ భాగం అంటే పానం అనే మాటకు సంబంధం లేదండి. పానీయ భాగం అంటే దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్. వారి జీవితంలో అది భాగం అయిపోయింది. అగ్నిగంధకముల చేత కాల్చబట్టము, బొగ్గుల చేత కాల్చబట్టం వారి జీవితంలో వారికి ఒక విధానం అయిపోయింది. లైఫ్ స్టైల్, వారి జీవిత విధానం. వారి బ్రతికినంతకాలం వారు ఈ విధంగానే బ్రతుకుతారు. నీతిమంతులు కొంతకాలం మాత్రమే బాధపడుతున్నారు, కానీ దుష్టుడు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు. వాడి మీదకు అగ్నిగంధకములు పడుతూనే ఉంటాయి, కానీ తెలుసుకోడు. ఇది దేవుని యొక్క తీర్పు. సో ది షవరింగ్ ఆఫ్ ది సల్ఫర్ బాల్స్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్. భయంకరమైనటువంటి జీవితం. మరి దేవుడు ఈ పాత నిబంధనలో ఎందుకు ఈ విధానాలు ఏర్పాటు చేశాడు అనేది కూడా మనం ధ్యానం చేసుకోవాలి. ఎందుకు శత్రువులకు అంత భయంకరమైనటువంటి
ట్రీట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి వ్యవస్థ ఆ విధంగా ఉంది. రాజుల వ్యవస్థలో రాజుగారిని సంరక్షించడానికి, రాజ్యాన్ని సంరక్షించడానికి, రాజ్యవాసులను సంరక్షించడానికి, పురములను, పట్టణాలను సంరక్షించడానికి ఇది ఒక విధానం. Unless God destroys the wicked, his people shall not flourish. రాజనీతి ఏమంటే దుష్టులను సంహరించుట. దేవుని నీతి ఏంటంటే నీతిమంతుని మీదకి వచ్చిన వారిని నిర్మూలన చేయటం. దేవుని నీతి పాత నిబంధనలో ముఖ్యంగా ఇది జరుగుతుంది. కొద్దిగా ఆలోచన పరులు, విఘ్నులు ఏమంటారంటే, ఎందుకండి దేవుడు కొంతమందినే తీసుకున్నాడు, ఎందుకు కొంతమందిని శిక్షిస్తున్నాడు? దేవుడు పక్షపాతి కదండి, కొంతమందిని ఆయన ప్రేమిస్తున్నాడు, కొంతమందిని ఆయన శిక్షిస్తున్నాడు అని అంటూ ఉంటాం. వాస్తవమే, అది కూడా వాస్తవమే. కానీ దేవుని విధానం ఏమిటంటే, దేవుడు లేక ఎవరైనా వారి విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటే ఒక మనిషిని ఎన్నుకోవాలి, ఒక ప్రజానీకాన్ని ఎన్నుకోవాలి, ఒక వర్గాన్ని ఎన్నుకోవాలి. నా ప్రోడక్ట్ని నేను ఇతరులకు తెలియచేసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ని ప్రాపగండా చేయడానికి ఒక మనిషి కావాలి నాకు. ఆ మనిషిని ఎన్నుకోవటం పక్షపాత వైఖరి కాదు. ఇది ప్రజలందరికీ తెలియచేయాలి అనేటువంటి సదుద్దేశంతోనే ఈ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా దేవుడు ఒక రాజుగారిని, లేక ఒక సైన్యాన్ని, లేక ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గర్భం నుండి వచ్చినటువంటి సంతతిని ఏర్పాటు చేసుకున్నాడు. వారు అభివృద్ధి పదంలో కొనసాగుతున్నారు. వారి ద్వారా దేవుని యొక్క తలాంతులు, దేవుని యొక్క దీవెనలు అందరికీ అందాలనే ఉద్దేశంతో దేవుడు ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది పక్షపాత వైఖరి అని మీరంటే అనండి, కానీ ఆ పక్షపాతి వైఖరి వలనే ఇది సాధ్యం. ఇక్కడ దేవుడు ఈ నీతిమంతుల వలన, ఈ నీతిమంతులను సంరక్షించడానికి వారిని హరింపచేస్తున్నాడు. కారణం ఏంటంటే వీరిలో నీతి ఉన్నది, వీరు దేవుని ప్రజలై ఉన్నారు, వీరు దేవుణ్ణి వెంబడించిన వారై ఉన్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండి వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. వారైతే దుష్టులుగా ఉండి చీకటిలో జీవిస్తూ, చీకటి కలాపాలు చేస్తూ, వెలుగులో ఉన్న వారిని, నీతిమంతులను హింసిస్తూ, నిందిస్తూ వారు విల్లెక్కు పెడుతూ ఉన్నారు. మరి దేవుని న్యాయం ఏమై ఉన్నది? ఒక తీర్పరిగా దేవుడు ఏమి చేయాలో దేవుడు అది చేస్తున్నాడు. ఇది దావీదునకు శ్రేష్టమైనటువంటి అంశం. ఎందుకంటే ఆయన రాజు కనుక, ఆయన రాజ్య భారం ఆయన మీద ఉన్నది కనుక, రాజ్యవాసులను సంరక్షించవలసిన బాధ్యత ఆయనలో ఉన్నది కనుక ఆయన ఈ పని చేశాడు. దేవుడు ఆయన ద్వారా, ఆయన కొరకు ఈ పని గావించాడు. కనుక 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. నీతిమంతుడైనటువంటి దేవుడు ప్రజలు నీతిమంతులుగా ఉంటే చూడటానికి ఆయన హర్షిస్తున్నాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసుకుందరు. మనం చెప్పుకున్నాం కదా, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు. మనం కూడా యథార్థవంతులమైతే ఆయన ముఖం యొక్క దర్శనం మనకు అందిస్తాడు. ఆయన ముఖం ప్రకాశమానమైనటువంటి ఆయన ముఖం,
ప్రకాశమానమైన ఆయన ముఖం మనకు దగ్గరగా తీసుకువస్తున్నాడు. చూడగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నాం కనుక మనకు ఆయన ముఖాన్ని చూపిస్తున్నాడు, ముఖ దర్శనం చేస్తున్నాడు. ఆ ముఖ కాంతిలో ఏ దుష్టుడికి స్థానం లేదండి. ప్రైజ్ ద లార్డ్. ఆ ముఖ కాంతిలో నీవు రక్షించబడతావు. ఆ ముఖ కాంతిలో నీవు మరింత కాంతివంతంగా మెరిసిపోతుంది. ఆ ముఖ కాంతిలో నీవు నిత్యము ప్రకాశించబడుతూ, ఆ ముఖ కాంతిలో నీవు యథార్థవంతుడుగా నీవు వెలుగొందుచు నిరంతరము దీవించబడుతూ గొప్ప సాక్షిగా వెలుగొందుతావు. అందుకే ఆయన తన ముఖంలో ఉన్నటువంటి ఆయా కాంతులను మనకు అందిస్తున్నాడు. సో ది కౌంటెనెన్స్ ఈజ్ నౌ క్లోజర్ టు us that we may shine in God's glory and for God's glory and for the benefit of our spiritual growth and the worldly growth. మనలను, మన కుటుంబాలను దేవుడు ఆ రీతిగా వెలిగించడానికి ఆయన తన ముఖ దర్శనాన్ని చేసుకుంటున్నాడు. పరిశుద్ధాలయంలో నుంచి, సింహాసనంలో నుంచి పరిశీలన చేస్తూ నీతిమంతులుగా మనల్ని పరిగణించి దుష్టులను ప్రక్కకు తీసి మనలను నీతిమంతులుగా ముద్రించి ఇక్కడ యథార్థవంతులుగా చేసి చూసి విశ్వసించి ఇప్పుడు ఆయన మనకు దగ్గరగా వస్తున్నాడు. ఇదే ఈ కీర్తనలోని సారాంశం. సో at first we were fearful, and in that context we have confronted faith, and now we standing amidst faith are now confronting fear by God backing us, by God showing His faith, by God showing His faithfulness, His trustworthiness, and giving us His countenance. The light that shines from His face is now shed upon our faces, and we are now being lit in radiance for a bright future, for a bright and admirable and adorable spiritual life. మనము మన భీతి నుండి, మన భయం నుండి మనల్ని వేరుపరచుకోవటం మనకు ప్రధాన అంశం. ఎంతకాలం భయపడతాం? ఎవరికి భయపడతాం? ఎందుకు భయపడాలి? దేవుడు మనకున్నాడు కదా. దేవుడు మనకున్నాడు. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో మనకు తెలియదండి. ఆయన ఏం చేస్తున్నాడో మనకు అర్థం కావటం లేదండి. కీర్తనాకారుడు 11వ కీర్తనలో దేవుని యొక్క విధానాలన్నీ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. హౌ గాడ్ వర్క్స్ విత్ ఇన్ us. మనం దేవుని వైపు చూద్దాం. దేవుడిచ్చేటువంటి ఆ అభయహస్తంతో ముందుకు వెళదాం. ధైర్యం కలిగి జీవిద్దాం. ఈ లోకంలో ఏ భయము, ఏ భీతి మనల్ని ఏమీ చేయలేదు. ప్రభు సన్నిధానం మనకున్నది. ప్రభు యొక్క యథార్థత మనకున్నది. ప్రభు యొక్క ముఖకాంతి
మనకు ఇవ్వబడింది. ఆ ముఖకాంతిలో మనము వెలిగి సంతోషించి ఆనందించి ఈ ముఖకాంతిని అందరికీ కూడా తెలియచేస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించేటువంటి ఈ ప్రక్రియలో మనము కూడా పాలిభాగస్థులమై ఈ లోకంలో ఎవరూ కూడా దుష్టులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలనేటువంటి నినాదంతో మనము పనిచేద్దాం, ప్రవర్తిద్దాం. దేవుడు కూడా మనల్ని ఆ రీతిగా వినియోగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మరి మనము ఈ విధంగా ప్రభు సన్నిధానం మనం ప్రభు సన్నిధానాన్ని హత్తుకొని యథార్థ హృదయంతో ముందుకు సాగి దేవుని యొక్క ముఖకాంతిలో మనము వెలుగొంది దేవుని యొక్క దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము పొందుకొని ఆధ్యాత్మిక జీవితంలో శాంతి సమాధానంలో సుఖ సంతోషము పొందుదాం. ఆ విధంగా దేవుడు తన కృపను విస్తరింపజేసి మనందరినీ కూడా దీవించి ఫలింపచేసి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా మా దేవా పరిశుద్ధ, మీ ముఖకాంతి మాకు సమీపముగా మీరు తీసుకొని వచ్చి మమ్మల్ని వెలిగించినందుకు మీకు స్తోత్రాలు. మాలో ఉన్నటువంటి భయమును పారద్రోలి మాకు నూతన శక్తిని, అభయాన్ని ఈ విశ్వాసయాత్రలో మీ సన్నిధానంలో మీ ముఖకాంతిలో మాకు అందజేసినందుకు మీకు వేవేల స్తోత్రాలు. మమ్మల్ని ఈ రీతిగానే ఇంకనూ ఫలింపచేసి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి మీరే నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.